మన భారతదేశంలో ఎన్నో చారిత్రక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ప్రపంచ ప్రసిద్ధి కాంచిన పుణ్యక్షేత్రం మన తిరుమల. ప్రతిరోజు లక్షల మంది భక్తులు దర్శించుకునే పవిత్ర స్థలం. అలాగే స్వయంభుగా వెలిసిన ప్రాణం ఉన్న శివలింగంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కాళహస్తి క్షేత్రం. ఇలాంటి పుణ్యక్షేత్రాలు ఉన్న మన తిరుపతిలో మరో 1000 సంవత్సరాల నుండి ఉన్న ప్రాచీనమైన శివాలయం ఉంది. ఈ శివాలయం పేరు శ్రీ పరాశరేశ్వర స్వామి. ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం చరిత్ర వెనక్కి వెళ్ళాలి. దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం. ఈ ఆలయం సాధారణమైనది కాదు. ఇక్కడ ప్రతి శిల్పం వెనుక ఒక కథ దాగి ఉంది. రాజులు మారిపోయారు, రాజ్యాలు కూలిపోయాయి, కానీ ఈ ఆలయం మాత్రం కాలాన్ని ఎదుర్కొంటూనే నిలబడింది. ఈ గుడి చరిత్ర తెలుసుకునే ముందు మన వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. శాసనాల ప్రకారం ఆలయం క్రీస్తు శకం 1008 సంవత్సరాల కన్నా ముందే ఉన్నట్టు తెలుస్తుంది. మండపాల స్తంభాల మీద శిలాశాసనం లభించడం వల్ల ఆ కాలానికన్నా ముందే ఆలయం నిర్మితమైందని చరిత్ర ప్రారంభం గ్రహించవచ్చు. చరిత్ర పాత్రలలో ఈ స్వామివారు వివిధ నామాలతో ప్రస్తావించబడ్డారు. పరాధరీశ్వర స్వామి, పరాశరేశ్వర స్వామి, తిప్పల దివరాముడయ్య మహదేవ, పిప్పల దివరాముడయ్య నాయనర్ వంటి పేర్లతో పిలువబడ్డారు. ఈ ఆలయం యొక్క ప్రాచీనత మరియు నిరంతర పూజ మన సాంప్రదాయాన్ని సూచిస్తాయి. ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే 9వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన రాజ్యవంశమే చోళరాజుల వంశం. చోళరాజుల కాలంలో ఈ ఆలయం ఒక ముఖ్య ధర్మ కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఈ చోళరాజుల వంశంలో రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కులోత్తుంగ చోళుడు వీరి పాలన సమయంలో ఈ ఆలయానికి భూములు, ఆవులను విరాళాలుగా ఇచ్చినట్టు శాసనాలు తెలుపుతున్నాయి. ఇది ఆ ఆలయంపై రాజులకు భక్తి మరియు గౌరవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. అలాగే 128 ఆవులను ఆలయానికి దానం చేసినట్టు ప్రస్తావన ఉంది. ఆ ఆవులు ఇచ్చిన పాలతో నెయ్యి తయారు చేసి దీపాలు ప్రతిదినం వెలిగించేవారు. ఈ వ్యవస్థ అప్పట్లో సమాజంలో శైవిక భక్తి ఎంత గొప్పగా నిలిచిందో తెలియజేస్తుంది. 12 మరియు 13 శతాబ్దాల్లో యాదవరాయలు పాలన సమయంలో ఈ ఆలయం మరింత విస్తరింపబడింది. నరసింహదేవ యాదవరాయలు ఇతర స్థానిక పాలకుల సహాయంతో కళ్యాణ మండపం, ప్రకార గోడలు, శిల్పస్తంభాలు నిర్మాణం జరిగింది. ఉత్సవాలు, ఊరేగింపులు మరియు గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఆలయం చైతన్యంగా నిలిచింది. ఆలయం ప్రత్యేకత రాజుల వరకే కాకుండా రైతులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు కూడా తమ శక్తి మేరకు ఆలయానికి దానాలు చేశారు. అలాగే కొందరైతే యుద్ధంలో మరణించిన తమ కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం భూములు ఆలయానికి ఇచ్చారు. ఆ భూముల ఆదాయంతో నిత్యం పూజలు జరగాలని వారు కోరుకుంటారు. శాసనాల ఆధారంగా చూస్తే ఈ ఆలయం వ్యవస్థ చాలా సుచితంగా ఉండేది. శైవ బ్రాహ్మణులు ఈ ఆలయ వ్యవహారాలను నిర్వహించేవాళ్ళు. దానాలు తప్పుగా ఉపయోగిస్తే తప్పు చేసిన వారు ఆలయ కోశానికి పరిహారం చెల్లించాల్సి వచ్చేది అని శాసనాల్లో తెలుస్తున్నాయి. ఈ ఆలయ శాసనాల్లో కన్నప్ప నాయనార్ ప్రస్తావన కూడా కనిపిస్తుంది. ఈ క్షేత్రం పాత శైవ భక్తి సాంప్రదాయాన్ని సంబంధించి సూచిస్తుంది. భక్తితో కన్ను అర్పించిన ఆ మహాభక్తుడి స్మరణ ఈ ఆలయంలో ముడిపడి ఉందని స్థానికుల నమ్మకం. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఈ ఆలయం అర్చకుల ద్వారా తెలుసుకుందాం. కామాక్షి ప్రాణమండపం ఇది విద్యానగర్ సమీపంలో ఉన్న కామాక్షందా సమేత పరాశరేశ్వర స్వామి వారి దేవస్థానము. ఈ ఆలయము చాలా 100 సంవత్సరాల చరిత్ర ఉన్న మహనీయ గుడి. ఇది
అంటే పురాతనంలో పరాశరి మహర్షి యొక్క తండ్రి చిన్నతనంలో చనిపోతే పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ మేరకు ఈ స్థానంలో వచ్చి 100 సంవత్సరాలు తపస్సు చేసి స్వామి ప్రత్యక్షమే ఈ కోరిక ఏమని అడిగితే నా నాన్నను చూడాలంటే ఈ స్థలం నుండే ప్రత్యక్షంగా స్వర్గంలో ఉండేటువంటి తండ్రిని దర్శనం చేసుకున్నాడు. స్వామి ఉద్భవించిన కారణమే ఒక ఋషి యొక్క ఆశను నెరవేర్చడం కాబట్టి ఈ ఆలయంలో వచ్చేటువంటి ప్రతి భక్తుల ఆశను కూడా కామాక్షందాసమైన వరాసరేశ్వర స్వామి తప్పకుండా నెరవేరుస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో మహాగణపతి నవీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవులు, ఆదిత్య నవగ్రహ దేవతలు, కామాక్షంగా సమేతుడి పరాశరేశ్వరుడు కలిసి ఉన్నారు. కావున మన తిరుపతి నగరంలో ఈ గిరిజానం సమీపంలో ఉండేటువంటి ఈ కామాక్షంగా సమేత పరాశరేశ్వర స్వామిని దర్శిస్తే తప్పకుండా వారి యొక్క మనోభావాలు నెరవేరి జీవితంలో సకల విధమైన సౌభాగ్యం పొందుతారని ఆనవాయితీ. కావున భక్తులందరూ ఈ యోగిమల్లవరంలో కలిసి ఉన్న పరాశరేశ్వర స్వామిని దర్శించి స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందకుండా కోరుచున్నాను. ఓం నమః శివాయ.